మన ఇంటి మ్యాట్రిమనీ సమర్పించు కాప్ దిద్దిన కాపురానికి స్వాగతం సుస్వాగతం. టెక్నాలజీ పెరిగింది, మన జీవితాలు ఎంతగానో మారిపోయాయి. 2Gతో మొదలై 3Gని దాటుకుని 4G వరకు ఎదిగాం. కానీ కొన్ని జీవితాలు మాత్రం క్యాబేజీలా అలాగే మిగిలిపోయాయి. అలా ఆరిపోతున్న కాపురాల్ని కర్పూరంలా వెలిగించి సువాసనలు వెదజల్లడానికి నేను మీ ముందుకొచ్చాను. ఈమె పేరు సనం మంగతాయారు. షార్ట్ కట్లో సమంత అని పిలుస్తూ ఉంటారు. ఇతని పేరు కోవూరి జగదీష్. ఇతనికి షార్ట్ కట్ నేమ్స్ అంటే ఇష్టం లేదు. చిన్నప్పుడు స్కూల్ టైం నుంచి ప్రేమించుకున్న ఇద్దరు ఇప్పుడు విడిపోవటానికి సిద్ధపడ్డారు. అలాంటి ఈ అందాల జంట ఈ రోజు మన కాపు దిద్దిన కాపురాన్ని ఆశ్రయించారు. సో ఈ జంట కథ ఎక్కడికి వెళుతుంది అనేది ఈ రోజు చూద్దాం. మంగా జగదీశులకు CBTV చెబుతుంది ఆల్ ది బెస్ట్. మొగుడు పెట్టే టార్చర్ తట్టుకోలేక బాధపడుతున్న ఒక యువతి కన్నీటి గాదే ఈనాటి మన కాప్ దిద్దిన కాపురం. సమంత, రామ్మా. నమస్తే మేడం. సమంత, చెప్పమ్మా, ఏం చేస్తుంటావు? నేను కంపెనీలో జాబ్ చేస్తుంటా మేడం. ఆర్జీవిదా? లేదు మేడం, మా సార్ కంపెనీయే. ఓ, మీ సార్దా? సరే చెప్పమ్మా, మీ ఆయన నిన్ను ఎంత ఘోరంగా టార్చర్ చేస్తున్నాడు? టార్చర్ ఏం లేదు మేడం, చిన్న ప్రాబ్లమే. ఆపండి, కెమెరా ఆపండి. ఏమ్మా, పిచ్చపిచ్చగా ఉందా? పేమెంట్ తీసుకున్నావుగా, ఏదో ఒక ప్రాబ్లం చెప్పాలి కదా. పళ్ళు రాలిపోతాయి చెప్తున్నా. సారీ మేడం. ఓకే, కెమెరా ఆన్ చేయండి. ఓకే మేడం. రెడీనా? సారీ కొంచెం సెట్ చేసుకోండి మేడం. ఆన్ చేయండి. ఓకే మేడం. ఓకే, స్మైల్. ఓకే, కంటిన్యూ మేడం. యాక్షన్. చెప్పమ్మా, ఎప్పటి నుంచి నేను టార్చర్ చేస్తున్నాడు? 2 years అవుతుంది మేడం పెళ్ళయి. ఫస్ట్లో బానే ఉండేవాడు, దాని తర్వాతే తేడాగా బిహేవ్ చేయడం స్టార్ట్ చేశాడు. నాకు తెలియకుండా వేరే అమ్మాయిని మెయింటైన్ చేసినా పర్లేదు మేడం, కానీ నాకు తెలియకుండా వేరే ఫోన్ మెయింటైన్ చేస్తున్నాడు. అదే నా బాధంతా. వాట్సాప్లో లాస్ట్ సీన్ డిసేబుల్ చేశాడు మేడం. బ్లూటిక్స్ కూడా తీసేశాడు. సరిగా రిప్లై ఇవ్వట్లేదు. ఏడుపు వస్తుంది మేడం. లేదమ్మా, అప్పుడే ఏడోకండి. షో ఇప్పుడే కదా స్టార్ట్ అయింది. నేను చెప్తాను, అప్పుడే ఏడొద్దు. కళ్ళు తుడుచుకోండి. అసలు మనుషులు లెక్క చేయడు మేడం. మా ఫ్యామిలీకి ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది మేడం. మాట్లాడితే అలాగే సి గ్రూప్ నుంచి లీవ్ అయిపోతాడు మేడం. మా చెల్లి బాధ అసలు నేను చూడలేకపోతున్నాను మేడం. ఇలా ఎన్నిసార్లైంది? వారానికి 7 సార్లు ఇలాగ వెళ్ళిపోతూ ఉంటాడు మేడం. అంటే రోజుకొక్కసారి? ఇంచుమించు అలాంటిదే మేడం. చూసారుగా, బలుపుతో బాధ్యత లేకుండా ఫ్యామిలీని లెక్క చేయని జగదీష్ ఎంత పాపం చేస్తున్నాడో. జగదీష్, రావయ్యా. నమస్కారం మేడం. చెప్పు జగదీష్, ఏం చేస్తుంటావు? నేను హాయ్ బిస్కెట్లో రైటర్గా పనిచేస్తున్నానండి. మరెందుకు నీ భార్యను సరిగా చూసుకోవట్లేదు? మార్నింగ్ 8 o'clockకి లేచి ఆఫీస్కి వెళ్తానండి. మళ్ళీ 10 o'clockకి ఇంటికి తిరిగి వస్తాను. అద్దంలో నా మొహం చూసుకుంటానికి నాకు టైం సరిపోదు. ఇక పెళ్ళాన్ని ఎక్కడ చూసుకోనండి. మరెందుకు పెళ్లి చేసుకున్నావు అయ్యా? స్కూల్లో ఉన్నప్పుడు ప్రపోజ్ చేసామండి, తను ఒప్పుకుంది, నేను చేసుకున్నాను. నచ్చే కదయ్యా ప్రపోజ్ చేసావు. మరి బాగా చూసుకోవడానికి ప్రాబ్లం ఏంటి? నచ్చి నేనేం ప్రపోజ్ చేయలేదండి. మరి మా క్లాస్లో అందరు అమ్మాయిలతో ఫ్లేమ్స్ వేసానండి. 10th మ్యారేజ్ వచ్చింది, తనకు కూడా ప్రపోజ్ చేశాను, తను ఒప్పుకుంది, మ్యారేజ్ చేసుకున్నాం. మ్యాటర్ ఓవర్. ఆఫీస్ 9:30కి అవుతుంది మేడం, కానీ 10కి ఇంటికి వస్తాడు. మీ ఇల్లు ఉండేది అమీర్పేట్లో, ఆఫీస్ కృష్ణానగర్లో. కృష్ణానగర్ నుంచి అమీర్పేట్కి రావడానికి 15 నిమిషాలు. మిగతా 15 నిమిషాలు ఎవరితో కొలుకుతున్నావు? ఫ్రస్ట్రేషన్ మేడం, ఫ్రస్ట్రేషన్. అదే ఎందుకు? పగలంతా పనిచేసి రాత్రి అలసిపోయి ఇంటికి వస్తానా? నేను వచ్చేదాకా వంట మొదలు పెట్టదండి. నేను వచ్చాక నా ఫోన్ తీసుకొని యూట్యూబ్ వీడియోస్ పెట్టి అందులో కుకింగ్ వీడియోస్ చూస్తూ అప్పుడు వంట చేస్తుంది. డైలీ 1 GB డేటా ప్యాక్ అవదొబ్బుతుంది. అందుకే దీనికన్నా బెటర్ బయట హోటల్లో తిని రావటం అని డిసైడ్ అయిపోయి బయట తిని వస్తున్నానండి. ఏమ్మా, ఎందుకు అలా చేస్తున్నావు? నాకు వంట రాదని ముందే చెప్పానండి. అయినా తనకు కూడా బాధ్యత లేదు. మొన్న పొయ్యి మీద పాలు పెట్టి 5 నిమిషాల తర్వాత కట్టేయమని చెప్పి బయటకెళ్లాను. వచ్చేసరికి మొత్తం మార్చేశాడు. ఏమయ్యా, పిచ్చి పిచ్చిగా ఉందా? బాధ్యత లేదా? ఏదో ధ్యాసలో మర్చిపోయామండి.
కొవ్వు పట్టి కొట్టుకుంటున్న కొవ్వూరి జగదీష్కి కౌన్సిలింగ్ ఇవ్వడానికి మన సైకాట్రిస్ట్ అండ్ లాయర్ ఇక్కడే ఉన్నారు. వాళ్ళేమంటారో చూద్దాం. స్టవ్ మీద పాలు పెడితే మర్చిపోవడం అనేది ఒక వ్యాధి. దీన్నే మెడికల్ టర్మినాలజీలో పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ ఆఫ్ ది బ్రెయిన్ ప్రెగ్నెన్సీ అంటారు. దీనివల్ల మనిషిలో జ్ఞాపక శక్తి మొత్తం తగ్గిపోతుంది. సెకండ్ స్టేజ్కి వచ్చేసరికి భార్యని చంపాలి ఇలాంటి కోరికలు కలుగుతూ ఉంటాయి. ఇలాంటి కేసు నేను చూడడం బహుశా థర్డ్ టైం అనుకుంటా. ఇంతకుముందు ఇలాంటి జబ్బు వచ్చిన వ్యక్తి వాళ్ళ వైఫ్ని చాలా క్రూరంగా చంపాడు. లాయర్ గారు మీరేమంటారు? According to Indian Penal Code 498A, this comes under domestic violence. స్టవ్ ఆపకుండా పాలు పొంగిపోయి గ్యాస్ లీక్ అయ్యి వాళ్ళ వైఫ్ని చంపేద్దాం అనుకున్నాడు. సో ఇలాంటి వాళ్ళకి 14 years జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అంతేకాదండి, నన్ను ఇంకా చాలా కట్టపెట్టాడు. కట్ కట్ కట్. ఎవరండి ఈమెకు స్క్రిప్ట్ ఇచ్చింది? ఈయనేమో మాటిమాటికి నవ్వేస్తూ ఉంటాడు, ఈమెమో తెలుగు సరిగా మాట్లాడదు. యాంకరింగ్ చేయాలన్న మూడు ఉత్సాహం మొత్తం దొబ్బింది. నిరంజన్ గారు, ఆ స్క్రిప్ట్ మాకు తగలటండి. సారీ మేడం. ఛే. కట్ పెడుతున్నాడు కాదు, కష్ట పెడుతున్నాడు. ఓకే, దీని తర్వాత షుగర్ డైలాగ్ అనమాట. అది నైట్ ఫోన్ చేయడం మర్చిపోకు, ఈ సిస్టమే చూస్తూ ఉండు. ఓకే, ఏదో డిస్కస్ చేస్తున్నట్టు చెయ్యి. ఓకే, నిరంజన్ గారు, అర్థమైంది కదా? నిరంజన్ గారు సార్ రెడీనా? అయిపోయింది సార్. పులిహోర కలిపింది చాలు, ఇంక రండి. అది పెట్టుకుందాం. సెట్ కదా, స్టార్ట్. మా ఆయన నన్ను కష్టపెట్టాడు మేడం. నేనేం కష్టపెట్టాను? మొన్న పొద్దున్న పంచదార లేదని పక్కింటికి వెళ్ళానండి. సడన్ గా చూస్తే దాని మంచం కింద వీడున్నాడు. ఆ ఇంట్లో నీకేం పని? పోకిమాన్ గో ఆడుకుంటూ వెళ్ళానండి. ఆ అమ్మాయి మంచం కింద పీకాచో ఉంది. ఆ అమ్మాయి పర్మిషన్ తీసుకునే వెళ్ళాను. ఈలోపు అది అక్కడికి వచ్చిద్దని నాకేం తెలుసు? అయినా ఈ ఏజ్ లో పోకిమాన్ గో ఏంటయ్యా? తప్పేంటి మేడం? తప్పే. ముమ్మాటికి మమ్మూటికి మోహన్ లాల్కి కూడా తప్పే. చేయండి, నా జీవితాన్ని అంతా సంక్రాంతించేయండి. పొద్దున్నుంచి ఆర్టికల్స్ రాసి అలసిపోయి వస్తాను. కనీసం గేమ్ ఆడుకునే స్వేచ్ఛ కూడా లేదా? దీని అమ్మకి లెదరని ఎక్కువ వేస్తాడు. ఇదేమో జీబీలు డేటా లాగేసుకొని నెలకి 9,000 లాగేసుకునిద్ది. ఇలాంటి దాన్ని చేసుకోవాలంటే హై బిస్కెట్లు రైటర్ అయితే సరిపోదు, కోల్డ్ బిస్కెట్ ఓనర్ అయి ఉండాలి. నా జీతం లాగేసుకుంది, నా జీవితం లాగేసుకుంది, నా ఎంటర్టైన్మెంట్ కూడా లాగేసుకుంది. అందుకే సైలెంట్గా ఇంకో ఫోన్ మెయింటైన్ చేస్తున్నా మేడం. ఓకే ఓకే, కూల్, నాకు అర్థమైంది. మీ ఇంట్లో వైఫై లేకపోవడం వల్లే మీకు మీ వైఫ్కి ఇన్ని కష్టాలొచ్చాయి. రండి, ప్రమాణం చేద్దాం. రండి, ప్రమాణం చేద్దాం. ఏయ్, నువ్వు ఆగువై, ప్రద్దానికి మధ్యలో వస్తావు. సమంతా జగదీష్లు అనబడే మేము, సమంతా జగదీష్లు అనబడే మేము ఇంకెప్పుడు గొడవపడమని, 1500 పెట్టి నెట్ కనెక్షన్ పెట్టించుకుంటామని, 1500 పెట్టి నెట్ కనెక్షన్ పెట్టించుకుంటామని ప్రమాణం చేస్తున్నాం. ఇదిగోండమ్మా, మా తరపు నుంచి మీకు వైఫై రూటర్, 2 చాయ్ బిస్కెట్ టీషర్ట్స్. జాగ్రత్తగా చూసుకో. చూసారుగా, 4 గోడల మధ్య జరగాల్సిన పంచాయతీని 4 కోట్ల మందికి తెలిసేలా ఎలా చేశామో. వచ్చే వారం కూడా ఇంకో కుటుంబాన్ని రోడ్డుకీడ్చి మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తామని ఆశిస్తూ మనం మరో ఎపిసోడ్లో కలుద్దాం. ఇంతవరకు ఒక్క వీడియో కూడా లైక్ కొట్టలేదండి. ఇది నువ్వెప్పుడైనా షేర్ కనీసం చేసావా? నువ్వు కామెంట్ పెట్టావా? నువ్వు చేసావా? ఆగండి. అసలు మీ ఇద్దరికి సబ్స్క్రైబ్ అనేది ఒకటి ఉంది తెలుసా? ముందు కింద సబ్స్క్రైబ్ చేయండి, తర్వాత విషయాలు మాట్లాడుకుందాం. నిరంజన్ గారు చెప్పండి, వీళ్ళకు కూడా సబ్స్క్రైబ్ చేయమని.